హాస్పిటల్స్ని పర్యవేక్షించాం. జగ్గయ్యపేటలో నిన్న బోదవాడ గ్రామంలో ఇంటికి వెళ్ళి గ్రామస్తుల్ని బాధితుల్ని పరామర్శించాం. ఓ పెద్ద మాఫియా రాజ్యం వెళ్తుంది అక్కడి వల్ల. స్థానికులు స్థానికేతరుల మధ్యన తగాదాలు సృష్టిస్తూ ప్రైవేటు కాంట్రాక్టర్ల చేతిలో కూలీలు కబంధ హస్తాలుగా కాంట్రాక్ట్ లేబర్ పేరుతోటి వారిని ఒక కట్టు బానిసల్లాగా చూసినటువంటి పరిస్థితి. హాస్పిటల్ సౌకర్యం లేదు, ఎటువంటి సౌకర్యాలు లేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఇంత ఘోర కలి జరిగి నిర్లక్ష్యం. కాబట్టి ఇవాళ ఫ్యాక్టరీ యాజమాన్యం 50 లక్షల నష్టపరిహారం ఇచ్చింది, సంతోషం. కానీ మరి ప్రభుత్వ పరిస్థితి ఏమిటని చెప్పి అడుగుతున్నాం. పర్యావరణానికి సంబంధించి చెకప్ ఉండాలి, సేఫ్టీ మెజర్స్ ఉన్నాయా లేవనేటువంటిది ప్రభుత్వ పర్యవేక్షణలో ఉండేటువంటి అధికార యంత్రాంగం పరిశీలి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అలాగే ఫ్యాక్టరీ భద్రతా లోపాలు, సేఫ్టీ మెజర్స్, కాలుష్యం, ఎంత అధికార యంత్రాంగం అంతా కూడా ప్రభుత్వ అధికార యంత్రాంగం మొత్తం కూడా మామూళ్ళ మత్తులో జోగుతుంది. ఇవాళ మామూళ్ళ మత్తులో జోగుతుంది. ఎవడు అధికారంలోకి వస్తే వాళ్ళ ఇష్టానుసారంగా రాజ్యంగా వెళ్తున్నటువంటి పరిస్థితి వాళ్ళు మనం చూస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. గతంలో వైజాగ్లో కెమికల్స్లో ప్రమాదం జరిగితే ₹1 కోటి ఆనాడు కార్మికుల నష్టపరిహారాన్ని ఇప్పించడం జరిగింది, కార్మికులు పోరాడి. ఈ రోజున యాజమాన్యం ₹50 లక్షల ఇచ్చింది. కానీ ప్రభుత్వం కూడా నైతిక బాధ్యత వహించి ₹50 లక్షల ఎవరికైతే 60%